అసలేనే ఉన్నాయండి ఇక్కడ. CR32, MD5, షెల్ ఫంక్షన్స్, హ్యాష్ ఫంక్షన్ ఇవి ఇంపార్టెంట్. లేటర్గా మళ్ళీ వద్దాం, ఎందుకంటే ఇవి మనకు యాష్ ఫంక్షన్స్ CR32 మనకి స్లోలీ చేంజింగ్ డైమెన్షన్ మనకి హెల్ప్ అవుతాయండి, రైట్? అవి మనకు హెల్ప్ అవుతాయి కాబట్టి వాటి గురించి ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. ఓకే, రైట్, ఓకే అండి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే సేమ్ మనకి ఏదైతే ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసుకున్నాం కదా స్టార్టింగ్ లో, రైట్? ఈ డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఈ డేటా ఫ్రేమ్ బేస్ చేసుకొని మనం ఏం చేద్దామంటే కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి CR32 అని చెప్పేసి, ఇవి హ్యాష్ వాల్యూస్ జనరేట్ చేస్తాను. ఎస్పెషల్లీ కంకాటినేట్ చేసాం ప్రీవియస్, రైట్? ప్రీవియస్ ఏం చేసాం మనం, కంకాటినేట్ చేసాం. అంటే ఇక్కడికి రండి, ఈ డిఎఫ్ లో ఇక్కడే సెల్ తీసుకుంటాను, కాల్స్ ఈక్వల్ టు డిఎఫ్ అబోనే కదా డేటా ఫ్రేమ్ లో ఏమేమి కాలమ్స్ అనేవి చెక్ చేద్దాం. షిఫ్ట్ ఎంటర్, మనకు ఈ కాలమ్స్ ఉన్నాయి, రైట్? ఈ కాలమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంకొక సెల్ తీసుకొని అన్ని కాలమ్స్ ని నేను ఏం చేస్తానంటే కన్కాటినేట్ చేసినట్టు చేస్తానండి. చేసేటప్పుడు ఏమవుతుందంటే నాకు ఇక్కడ ఎలా ఉంది, క్రెడిట్ ఐడి, ఇలా క్రెడిట్ ఐడి, కార్డ్ నేమ్, క్రెడిట్ స్కోర్ ఉంది కదా. నాకు ఇక్కడ ఒక కొత్త కాలం రావాలి. ఆ కాలం నేమ్ సంథింగ్ ఏదైనా ఒక CRC32 అని ఇస్తాను. ఎలాగో దాని గురించి ఫస్ట్ మాట్లాడుతున్నాం కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే కంకాటినేట్ చేసేస్తాను అన్ని కాలమ్స్ చేసేసి కంకాటినేట్ కి CRC32 అని చెప్పేసి ఫంక్షన్ ని స్పెసిఫై చేస్తాను. ఆ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఏదైతే ఇలా కాలం లెవెల్ డేటా వస్తుందో ఇదంతా కలిపి మనకి ఇక్కడ ఆ నేమ్ తో వస్తుంది కంకాటినేట్. అంటే ఎలా రావాలి, ఈ కాలంలో 1 మాస్టర్ క్లౌడ్ ఫ్రీక్ 978 అని చెప్పేసి కలిపి రావాలి, రైట్? ఇలా డేటా వస్తుంది అనుకోండి. ఇలాంటి డేటాని CR32 ఏం చేస్తుందంటే హ్యాష్ వాల్యూస్ గా జనరేట్ చేస్తుంది, రైట్? అంటే సీక్రెట్ గా మనకి స్పెసిఫై చేస్తుంది అనమాట. ఓకే, సో అది ఎలా ఉంటుందో ప్రాక్టికల్ గా చూద్దాం. ఈ సెన్సిటివ్ అంటే సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ కోసం అని చెప్పేసి ఈ ఫంక్షన్స్ వాడతారండి. CR32 అండ్ MD5, SHA-1 ఫంక్షన్, హ్యాష్ ఫంక్షన్స్ అని యూజ్ చేస్తారు. ఎందుకంటే హ్యాష్ వాల్యూస్ జనరేట్ అవుతాయి. ఓకే, సెక్యూర్ ఉంటుంది అనమాట, కనిపించదు డేటా అనేది, బయటికి ఎక్స్పోజ్ అవ్వదు. ఓకే, క్లయింట్ డేటా ఎక్స్పోజ్ అవ్వకుండా 1 మాస్టర్ క్లౌడ్ ఫ్రీక్ 978 ఇలా కనిపించకుండా అది ఏం చేస్తుందంటే హ్యాష్ వాల్యూగా జనరేట్ అవుతుంది. సెక్యూరిటీ కోసం అని ఈ ఫంక్షన్స్ వాడతారండి. ఓకే, రైట్. ఇక్కడ ఒక ఫంక్షన్ రాస్తాను, PySpark డాట్ SQL డాట్ ఫంక్షన్స్ ఇంపోర్ట్ CRC32 ఈ ఫంక్షన్ కావాలి, ఈ ఫంక్షన్ వాడతాం మనం. ఓకే, ఒక డేటా ఫ్రేమ్ ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ప్రీవియస్ డేటా ఫ్రేమ్ తీసుకుంటాను విత్ కాలం, రైట్? విత్ కాలం, కొత్త కాలం నాకు నేను యాడ్ చేస్తాను. ఆ కాలం నేమ్ వచ్చేసి CRC32 అని ఇస్తానండి. ఆ కాలం నేమే CRC32 ఇస్తాను. కాకపోతే ఇక్కడ ఈ ఫంక్షన్ కి ఈ నేమ్ కి డిఫరెన్స్ ఉండాలి కాబట్టి ఒకటి క్యాపిటల్ లెటర్ లో ఇస్తున్నాను, లేదా ఫుల్ గా CRC32 ఇలా ఇచ్చేసుకోండి, రైట్? కామా ఇప్పుడు ఈ CRC32 ఫంక్షన్ కావాలి. ఈ ఫంక్షన్ నేను ఏం చేస్తానంటే అన్ని కాలమ్స్ కి అప్లై చేసేస్తాను. స్టార్ అంటున్నాను, కాల్స్ అంటాను, రైట్? కాల్స్ అన్ని కాలమ్స్ కన్నీ అప్లై చేసేస్తున్నాను, రైట్? డిస్ప్లే అంటే ఇంటూ అని ఇస్తున్నాను, ఇంటూ ఈ డేటా ఫ్రేమ్ ని ఇక్కడ పాస్ చేస్తాను. షిఫ్ట్ ఎంటర్, టేక్ 1 పొజిషనల్ ఆర్గ్యుమెంట్ బట్ 4 గివెన్. 4 ఇస్తే ఎందుకు తీసుకోదా, ఇక్కడ కంకాటినేట్ చేయడం మర్చిపోయాను. CRC32 ఇలా కాకుండా నేను ఏం చేస్తానంటే ఫస్ట్ కంకాటినేట్ చేస్తాను అదండి. ఫస్ట్ CRC32 అని ఇవ్వకుండా నార్మల్ గా కంకాట్ అంట. ఓకే, కంకాటినేట్ చేస్తున్నాను.
షిఫ్ట్ ఎంటర్. చూడండి, నేను CRC32 అనే ఒక కాలం ఇచ్చి కంకాటినేట్ అన్ని చేస్తే చూడండి, 1 మాస్టర్ క్లౌడ్ ఫ్రీక్ 978 ఇలా కలిపి వస్తుంది. రైట్, అంటే ఇక్కడ వచ్చిన డేటా నాకు కనిపిస్తుంది. రైట్, మనకు కనిపిస్తుంది. నేను ఇక్కడ ఏదైతే డేటా కంకాటినేట్ అయ్యి అన్ని కాలమ్స్ కి నాకు ఎలా అయితే ఇలా మిక్స్ అయ్యి ఇలా వస్తుందో, రైట్, ఇలా స్పెసిఫై చేయడం వల్ల అన్ని కాలమ్స్ క్రెడిట్ టైప్, కార్డ్ నేమ్, క్రెడిట్ స్కోర్ అన్ని నాకు కలుపుకొని ఫైనల్ ఒక కాలమ్ లో అంత కాంబినేషన్ లో నాకు స్పెసిఫై చేసుకొని వస్తుంది. రైట్, అన్ని కాలమ్స్ కి నాకు కాంబినేషన్ లో స్పెసిఫై చేసుకొని నాకు వస్తుంది. రైట్, దీనికి నేను ఏం చేస్తానంటే CRC32 ఫంక్షన్ ని యాడ్ చేస్తానంటే, ఓకే, ఈ అన్నిటి కాలమ్స్ కి నేను ఏం చేస్తానంటే CRC32 ఫంక్షన్ ని ఇంప్లిమెంట్ చేసేస్తాను, అజైన్ చేస్తాను. ఓకే, దానివల్ల ఏం జరుగుతుందో చూడండి. రైట్, ఈ ఇక్కడ ఇదంతా ఒక బ్రాకెట్ లో పెట్టేస్తాను. పెట్టేసి బిఫోర్ దట్ ఇక్కడ CRC32 స్పెసిఫై చేస్తాను. ఓకే, ఓకే, రైట్, షిఫ్ట్ ఎంటర్. చూడండి, ఎప్పుడైతే CRC32 అని స్పెసిఫై చేశానో చూడండి నాకు ఎలా జనరేట్ అవుతుంది, ఒక యాష్ వాల్యూస్ గా జనరేట్ అవుతుంది. రైట్, ఇక్కడ యాష్ వాల్యూస్ గా జనరేట్ అవుతున్నాయి. రైట్, ఇక్కడ జనరేట్ అయ్యేటప్పుడు ఎలా జనరేట్ అవుతున్నాయి అంటే నెంబర్స్ వైజ్ గా జనరేట్ అవుతున్నాయి. డేటా అనేది నెంబర్స్ వైజ్ గా జనరేట్ అవుతున్నాయి. అంటే ఇందులో కొన్ని నెంబర్స్ ఏంటంటే ఫ్రీక్వెంట్ గా రిపీట్ అవుతున్నాయి. 1144121996 అని నెంబర్స్ అనేవి అవుతున్నాయి అంటే రిపీట్ అవుతున్నాయి. రైట్, అలా రిపీట్ అవ్వకూడదు. రైట్, నాకు అలా రిపీట్ అవ్వకూడదు. ఓకే, నాకు ఫర్ ఎగ్జాంపుల్ నా కాంబినేషన్ లో రావాలి, లెటర్స్ నెంబర్స్ కాంబినేషన్ లో రావాలి, నాకు రిపీట్ అవ్వకూడదు. రైట్, యూనిక్ గా ఉండాలి. రైట్, జెన్యున్ గా ఉండాలి. అంటే ఆ ఇలా చాలా ఉన్నాయండి ఇవన్నీ. మీ యొక్క ఈ బిజినెస్ యూస్ కేస్ బేస్ చేసుకొని ఇందులో ఏదైనా ఒక ఫంక్షన్ మనం ఇంప్లిమెంట్ చేసేసుకోవచ్చు. ఇన్ కేస్ MD5 అనే ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి. ఓకే, CRC32 కాబట్టి డేటా ఇలా వస్తుంది కదా. ఇన్ కేస్ నేను ఇదే కోడ్ కి నేను MD5 ఫంక్షన్ అప్లై చేస్తే ఎలా వస్తుందో చూడండి డేటా. రైట్, ఇక్కడ MD5 అని స్పెసిఫై చేస్తాను. 5 రైట్, ఇది ఒక ఫంక్షన్. షిఫ్ట్ ఎంటర్ అనండి. ఇక్కడ DF2 అని చేస్తాం. షిఫ్ట్ ఎంటర్. చూడండి ఎలా వస్తుంది చూడండి. సారీ, ఈ CRC32 అని ఇచ్చాను కదా, MD5 నేమ్ కూడా MD5 అని ఇచ్చేద్దాం కాలం. షిఫ్ట్ ఎంటర్. చూడండి MD5 వచ్చేసి ఇప్పుడు ఈ MD5 ఫంక్షన్ తీసుకున్నప్పుడు మీకు ఎలా వస్తుందంటే డేటా నెంబర్స్ ప్లస్ ఆల్ఫా న్యూమరికల్ అన్ని వచ్చేస్తున్నాయండి దీంట్లో. రైట్, ABCDs వర్డ్స్ తో పాటు మనకు అంత కలిపి మిక్స్ అయ్యి వస్తుంది. రైట్, ఇదంతా కలిపి మనకు మిక్స్ అయ్యి వస్తుంది. MD5 ఫంక్షన్ తీసుకుంటే డేటా డిస్ప్లే ప్రాసెస్ ఇలా ఉంది. రైట్, మనకు CRC32 తీసుకుంటే మనకు యాష్ వాల్యూతో నెంబర్తో మనకు డేటా అనేది జనరేట్ అవుతుంది CRC32. ఓకే, అది కాకుండా మీరు క్లయింట్ ఒకవేళ SHA-1 ఉంది అనుకోండి, SHA-1 ఫంక్షన్ తీసుకుంటే అంటే ఇదంతా ఎలా అంటే వచ్చే డేటాని బేస్ చేసుకొని ఏ ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేస్తాం అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అన్ని కాలమ్స్ లో మనకు ఏ డేటాని ఎంత వస్తుంది డేటాని బేస్ చేసుకొని మనం ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది. కాపీ చేసేసి ఈసారి SHA-1 స్పెసిఫై చేస్తానండి. SHA-1 SHA-1 ఇక్కడ ఎంటర్ చేసేసి వెళ్తాం. రేపు యాష్ తీసుకొని మీకు ఇంప్లిమెంట్ చేసి చూద్దామండి. SCD స్లోలీ చేంజింగ్ డైమెన్షన్ లో యాష్ ఫంక్షన్ తీసుకొని ఇంప్లిమెంటేషన్ చేసి చూద్దాం. కొంచెం కాంప్లికేటెడ్ గానే ఉంటుంది, ఈజీ వేలో డిస్కస్ చేద్దాం. Ctrl+X. స్లోలీ చేంజింగ్ డైమెన్షన్స్ మనం నెక్స్ట్ ప్రాజెక్ట్ లో ఇంప్లిమెంట్ చేద్దాం. SHA-1 SHA-1 క్యాపిటల్ D3
D3 స్పెసిఫై చేసి ఒక సెల్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. రన్ సెల్ అనండి. నాకు చూడండి స్క్రోల్ డౌన్ చేస్తే ఈ డేటా డిస్ప్లే ఫార్మాట్ ఇలా వస్తుంది, రైట్. ఆల్మోస్ట్ మనకి షావన్ ఒకటి MD5 కాస్త సిమిలర్ గా ఉందండి డిస్ప్లే చేసే ప్రాసెస్. చూడండి సేమ్ డేటా సేమ్ కాలం తోటి ఇలా వస్తుంది కదా. ఈ షావన్ అనేది ఈ టైప్ ఆఫ్ అల్గారిథం తోటి మనకు డేటా ఇంప్లిమెంటేషన్ చేసి చూపిస్తుంది, రైట్. అంటే నెంబర్స్ ఉన్నాయి ఇందులో, ABCDs అన్ని కలిపి మిక్స్ అయ్యి వస్తున్నాయి. ఇక్కడ కూడా అలాగే వస్తుంది కానీ ఇక్కడ చూడండి ఏతో స్టార్ట్ అయ్యి మనకు వస్తుంది, ఇక్కడ ఇలా వస్తుంది, నెంబర్స్ వస్తున్నాయి, ఇక్కడ ఏమో డేటా అలా వస్తుంది. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క అల్గారిథం అనేది బ్యాక్ ఎండ్ అలా డిఫైన్ చేసి పెట్టించారండి, రైట్. అల్గారిథం అనేది మనకు అలా వర్కౌట్ అవుతుంది. ఇది షావన్. మీకు యాష్ ఫంక్షన్ కూడా ఉంది, యాష్ ఫంక్షన్ కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. కాపీ చేయండి, ఇంకొక సెల్ తీసుకొని డాక్యుమెంట్ చదవండి, లేకపోతే ఏంటి డిఫరెన్సెస్ ఏంటి చూడండి. యాష్ ఫంక్షన్, రైట్. యాష్ df4 చెప్పండి, రైట్. కాకపోతే ఇందులో నెగిటివ్లు వస్తాయండి, కొన్ని కాలమ్స్ ఏంటంటే నెగిటివ్లు వస్తాయి, ఇలా మైనస్ తోటి నెగిటివ్లు వస్తాయన్నమాట. ఇవి డిఫరెన్సెస్ అండి మనకు డేటా డిస్ప్లే ప్రాసెస్ లో, ఇవి డిఫరెన్సెస్. ఇది యాష్. SHA-1 కాకుండా SHA-2 కూడా ఉంటుంది. ఇక్కడ SHA-2 numbers, SHA-1 SHA-2 concatenate columns. ఓకే, ఇక్కడ నెంబర్స్ పాస్ చేయాలండి. దీంట్లో SHA-2 లో మనకు ఎన్ని నెంబర్ బిట్స్ లో కావాలి అని మనం స్పెసిఫై చేయాలి. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇది కంట్రోల్ C అని, కంట్రోల్ Z అనండి. సెల్ ఎగ్జిక్యూట్ చేస్తే నాకు Display DF3. ఓకే, DF3 ఇవ్వలేదా, రైట్. రన్ సెల్, రైట్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఈ వచ్చే కాలమ్స్ ఉన్నాయనుకోండి, క్రెడిట్ టైప్, కార్డ్ టైప్, క్రెడిట్ నేమ్, క్రెడిట్ స్కోర్ అని. ఈ డేటా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సింపుల్ గా 1 మాస్టర్ క్లౌడ్ ఫ్రీక్ అని వస్తుందండి. మేబీ డేటా అనేది చాలా హ్యూజ్ గా రావచ్చు, రైట్. మేబీ ఇది ఒక 50 క్యారెక్టర్స్, ఇది ఒక 100 క్యారెక్టర్స్, ఇది ఒక 1000 క్యారెక్టర్స్, ఇది ఒక 200 క్యారెక్టర్స్, ఇలా రావచ్చు, రైట్. ఇవి వచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే దీని ఒక సైజ్ అనేది హెవీ అవుతుంది, రైట్. సైజ్ అనేది హెవీ అవుతుంది. ఇలాంటి హెవీగా డేటా వచ్చినప్పుడు మనకి ఏంటంటే SHA-2కి వెళ్ళిపోవచ్చు, ఓకే. SHA-2కి వెళ్ళిపోవచ్చు. కాకపోతే దీంట్లో మీకు ఇక్కడ ఎంత నెంబర్ డిస్ప్లే చేయాలనేది మీరు స్పెసిఫై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 500, ఇది ఒక 1000, ఇది ఒక 2000, ఇది ఒక 200, ఇలా ఉంది. ఇక్కడ మొత్తం కలిపి డేటా డిస్ప్లే అవుతుంది కదా. అలా కాకుండా ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 5000 తో డిస్ప్లే అవుతుందండి. 5000 లెటర్స్, నెంబర్స్ అన్ని, ఆల్ఫా నెంబర్స్ అన్ని కలిపి మిక్స్ అయ్యి వస్తుంది అనుకోండి. అంత నెంబర్ అవసరం లేదు, జస్ట్ కొన్ని నెంబర్స్ అని మనం స్పెసిఫై చేసుకోవాలి. నాకు 512 లోనే రావాలి, క్యారెక్టర్స్ లోనే నాకు రావాలి అని స్పెసిఫై చేసుకోవచ్చు. SHA-2 లో అడ్వాంటేజెస్ ఉన్నాయి మీకు ఇక్కడ, రైట్. SHA-2. సో ఇక్కడ కామా అని స్పెసిఫై చేసేసి, కామా అని చేసి ఫర్ ఎగ్జాంపుల్ నాకు 512 కావాలి, రైట్. 512 కావాలి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి, రన్ సెల్ అనండి. మీకు 512 క్యారెక్టర్స్ దాకా వస్తాయి, రైట్. అంటే డేటాని బట్టి వస్తుంది, మీ యొక్క డేటాని బేస్ చేసుకొని వస్తుంది. లేదు నాకు ఒక 256 కావాలి, స్పెసిఫై చేసుకోవచ్చు. డిమాండ్, రైట్. బిజినెస్ డిమాండ్ బేస్ చూసుకొని మనం ఇది స్పెసిఫై చేయడం జరుగుతుంది, ఓకే. ఇలా వస్తుందండి డేటా అనేది. ఇలాంటి అల్గారిథమ్స్ ఉంటాయి, రైట్. ఇలాంటి అల్గారిథమ్స్ బేస్ చేసుకొని ఇవి పాస్ చేసుకోవచ్చు. ఇవి ఇంప్లిమెంట్ ఐదర్ 256, 512, కొన్ని స్టాండర్డ్ నెంబర్స్ ఇస్తారండి.
ఎలా అంటే అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 300 ఇచ్చేసి రైట్ ఆ వర్కౌట్ అవ్వట్లేదు రైట్ ఈ పర్మిట్ వాల్యూస్ లోనే ఇవ్వాలి 0, 224, 256, 384, 500. 300 అనేది నమ్ బిట్స్ ఉండదు, ఓన్లీ 0 కానీ 224 కానీ 256 కానీ 384 కానీ మాత్రమే ఇవ్వాలని చెప్తుంది. ఇక్కడికి వచ్చేసి 384 అని స్పెసిఫై చేసుకోవచ్చు రైట్. ఇలా లేదు 0 ఇచ్చేస్తుంది రైట్, ఇలా వస్తుంది డిఫాల్ట్ వాల్యూ వచ్చేస్తుంది. ఇవి అండి ఫంక్షన్స్. ఓకే, వీటి గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే నోట్స్ చదవండి. ఓకే, SHA-1 కి SHA-2 కి అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి, అల్గారిథమ్స్ వాటిని ఎలా డిఫైన్ చేశారు, ఇవి చదవండి. ఇంకా మనము హ్యాష్ గురించి చూసాము. హ్యాష్ ఇది రైట్, ఇది నెగిటివ్ వాల్యూస్ జనరేట్ చేస్తుందండి, అది ఒకటే డిఫరెన్స్. రిమైనింగ్ అంతా యాస్టీస్ గా వచ్చేస్తుంది. కొన్ని కాలమ్స్ కి ఏంటంటే నెగిటివ్ వాల్యూ మనకి జనరేట్ చేస్తుంది. ఓకే, ఎందుకు నెగిటివ్ వాల్యూస్ జనరేట్ చేస్తున్నది అనేది మ్యాథ్స్ చూడండి. ఎందుకు కొన్ని కాలమ్స్ కి నెగిటివ్ విలువ వస్తుంది అనేది తెలియదు, ఎందుకంటే అది అల్గారిథం అలా డిఫైన్ చేశారు. ఓకే రైట్, దట్స్ ఇట్ ఫర్ టుడే అండి.